రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ విత్ ఆర్జే శ్యామిలి. శ్యామ్లి వచ్చేసింది ఒక పిట్ట కథతో. అది ఒక చిన్న పాఠశాల. తెలుగు ఉపాధ్యాయుడు రాజారావు బదిలీ మీద ఆ పాఠశాలకు వచ్చారు. మొదటి రోజు 10వ తరగతి పిల్లల గదికి వెళ్లారు. ఆ తరగతిలో 30 మంది పిల్లలున్నారు. వెనుక 2 బెంచీలో 6 నిలబడి ఉన్నారు. కూర్చోండి, ఎందుకు నిలబడి ఉన్నారు అడిగాడు రాజారావు. ఎలా కూర్చోవాలి సార్, మా బెంచ్ మీద ఇంత మట్టి ఉంటే అంటూ అసహనం ప్రదర్శించాడు ఒక విద్యార్థి. మట్టి ఉంటే ఉండొచ్చు, కాని చెప్పే విధానం సరిగ్గా లేదని రాజారావు మనసు చివుక్కుమంది. లేచి ఆ పిల్లల దగ్గరికి వెళ్లారు రాజారావు. ఆ బెంచీల మీద నిజంగానే మట్టి ఉంది. వాటిని శుభ్రం చేయించారు. తర్వాత పిల్లలు కూర్చున్నారు. అటెండెన్స్ తీసుకుని ఆనవాయితీ ప్రకారం ముందుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత పిల్లల పేర్లు చెప్పమన్నారు. అసహనం వ్యక్తం చేసిన ఆ విద్యార్థి పేరు రవి అని తెలుసుకున్నాడు. కాసేపటికి గంట మోగింది. రాజారావు మరో తరగతికి వెళ్లారు. తర్వాత రోజు రాజారావు మళ్లీ 10వ తరగతి గదికి వెళ్లేసరికి నిన్నట్టు జరిగిన సంఘటనే దర్శనమిచ్చింది. ఆ రోజు కూడా రవి, అతని స్నేహితులు కూర్చునే 2 బెంచీల మీద దుమ్ముంది. వాళ్ళు నిలబడే ఉన్నారు. రాజారావు తన చేతి రుమాలతో ఆ 2 బెంచీలను శుభ్రం చేసి ఇక కూర్చోండి అన్నారు. మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. విద్యార్థుల మనసులు ఎంతో స్వచ్ఛమైనవి. అపరిశుభ్రం చేసుకోండి. నల్లబడిన నా చేతి రుమాలను సబ్బుతో రుద్ది నీటిలో జాడిస్తే తెల్లగా అవుతుంది. కానీ మలినమైన మనసులు వాళ్ళ మనసులే కాకుండా పక్కవారి మనసులను కూడా పాడు చేస్తాయి అంటూ హితాపు పలికారు రాజారావు. ఆ రోజు లెసన్ తో పాటు మంచి పద్ధతులను వివరించారు. దుమ్మును వరుసగా 3 రోజులు శుభ్రం చేశారు. కావాలని రవి వాళ్ళు మట్టిని వేస్తున్నారని అందరికీ అర్థమైంది. క్లాస్ మానిటర్ రమేష్ లేచి, రవి, ఒక రోజు అంటే తమాషా, ప్రతిరోజు మీరిలా చేయడం సరికాదు అన్నాడు. నువ్వు మా నాన్నిచ్చిన బెంచ్ మీదే కూర్చుంటున్నావు, నువ్వు నాకు చెప్పేవాడివా అన్నాడు రవి. మారు మాట్లాడకుండా కూర్చుండిపోయాడు మానిటర్ రమేష్. రవి రమేష్ల సంభాషణ వరండా గుండా వస్తున్న రాజారావు చెవికి పడింది. ఆ పూట రవిని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్పారు రాజారావు. ఆ సాయంత్రం పాఠశాల సమయం ముగిసిపోయినాక రవి తన వెంట రమ్మంటూ ప్లే గ్రౌండ్ వైపుకు వెళ్లారు రాజారావు. చూడు రవి, దీని మీద ఈ పాఠశాల యొక్క స్థలం ఇచ్చిన దాతగా మొదట మీ తాతగారి పేరు, ఆ తర్వాత మొత్తం పాఠశాలలో సకల సదుపాయాలు సమకూర్చిన దాతగా మీ నాన్నగారి పేరు రాసి ఉంది. మరి బెంచీల మీద మట్టి పోస్తున్నట్టుగా నీ పేరు రాయమంటావా? అది మీ పెద్దవాళ్ళకి తలవంపులు కదా. నువ్వు వాళ్ళ పేర్లు నిలబెట్టుకున్నా పర్వాలేదు, కానీ వాళ్లకు చెడ్డ పేరు తేవద్దు అని చెప్పారు రాజారావు. రవి మౌనంగా తలదించుకున్నాడు. నన్ను క్షమించండి సార్ అని రాజారావు కాళ్ళ మీద రవి పడబోయాడు. వెంటనే ఆపి, నీలో మార్పు రావాలి. నీతో ఉన్న మిగతా 5గురిలోని మార్పు వస్తుంది. చదువు కంటే సంస్కారం ఎంతో ముఖ్యం. దానివల్ల చదువు అబ్బుతుంది. బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల మంచి ఆశించేది ఇదే అన్నాడు రాజారావు. తప్పకుండా సార్ అంటూ తన తప్పు తెలుసుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు రవి. రాజారావు ఆప్యాయంగా రవిని హత్తుకొని ఓదార్చాడు. అన్నట్టుగానే రవి మరుసటి రోజు నుంచి తుంటరి పనులు మానేసి మంచి విద్యార్థిగా 10వ తరగతి పరీక్షలలో స్కూల్లోనే కాకుండా జిల్లా స్థాయిలోనే మొదటి శ్రేణి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. రాజారావుతో పాటు ఉపాధ్యాయులంతా ఎంతో సంతోషించారు. నాలో మార్పు తెచ్చిన మీకు నా కృతజ్ఞతలు అన్నాడు రవి. సంస్కారంతోనే నీలో మార్పు వచ్చింది, అందువల్లనే చదువు అబ్బింది. నువ్వు ఇంకా పై చదువులు ఇలాగే చదివి మంచి పేరు తెచ్చుకోవాలి అని రవిని ఆశీర్వదించాడు రాజారావు. చాలా మందిని చూస్తూ ఉంటాం, మంచిగా చదువుకుంటారు కానీ సంస్కారం మాత్రం ఉండదు. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచిగా మనల్ని చూడాలి, మనల్ని రెస్పెక్ట్ చేయాలి అంటే చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యం. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ ఉండేది. కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్ములు పట్టుకుని ఉయ్యాలు జంపాలో ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియలో కన్నాల్లో దూరగలవా? మన స్నేహం ఎలా కుదురుతుంది అంది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దానిలో నక్క కనిపిస్తే దానిని కూడా అది అలానే అడిగింది. ఈలోగా అడవిలో జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతుంది అని చెప్పి పారిపోయాయి.
ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితులని చంపకండి అంది. నీ పన్ను చూసుకో, నీకెందుకు వాళ్ళగోలా అంది పులి. తన మాట విన్నట్లే లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులని చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనది, ఇప్పటినుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్నేహం చేయడానికి మనలానే ఉండాలి, మన అంత రేంజ్లోనే ఉండాలి, మన ఏజ్లోనే ఉండాలి, మనలానే ఆలోచించాలి అనడానికి ఏం లేవు. స్నేహం ఎవరితో అయినా చేయొచ్చు, మనకన్నా 20 ఏళ్ళ పెద్దవాళ్ళతో అయినా చేయొచ్చు, మనకన్నా 30 ఏళ్ళ చిన్నవాళ్ళతో అయినా చేయొచ్చు. స్నేహానికి రెస్ట్రిక్షన్స్ లేవు, రూపం లేదు, ఆకారం లేదు. స్నేహం స్నేహమే. సో మీరు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏ కలర్, ఇవన్నీ కాదు చూడాల్సింది. వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, మన కష్టాల్లో తోడొస్తారా లేదా, ఈ విషయాలు మాత్రమే చూసుకుంటే చాలు. వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఇది ఈరోజు పిట్ట కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.